బిగ్ బాస్ బ్యూటీ అశు రెడ్డికి గతేడాది బ్రెయిన్ సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకుంటున్నానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె పంటి కింద నొప్పి భరిస్తూ ఆపరేషన్కు సిద్ధమైంది. ఇందుకోసం తలపై భాగంలో కొంత జుట్టును కూడా తీసేశారు. తలకు కుట్లు వేస్తుంటే అశు ఆ నొప్పిని భరించలేకపోయిన ఫోటోను సైతం వీడియోలో పంచుకుంది. మానసికంగా శారీరకంగా ఎంతో కృంగుబాటుకు గురైన అశు తనకిలాంటి పరిస్థితి వచ్చిందేంటని కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు ఆ బాధ నుంచి కోలుకుంటున్నట్లు తెలిపింది. ఇదే కదా జీవితం అంటే, దయచేసి ఇతరుల పట్ల దయతో ప్రవర్తించండి. ఎగిరెగిరి పడకుండా ఒదిగి ఉండడం నేర్చుకోండి. దానివల్ల చాలామంది బాగుపడతారు అని క్యాప్షన్లో రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నీకు ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను, నువ్వు ఒక ఫైటర్వి అని కామెంట్స్ చేస్తున్నారు. అరగుండుతో ఇబ్బందులు. ఇటీవలే ఓ షోలో అశు రెడ్డి తన తలకు జరిగిన సర్జరీ గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. బ్రెయిన్ ఆపరేషన్ కావడంతో తలపై జుట్టు తీసేశారంది. అదేదో పూర్తిగా తీసేసినా బాగుండు, కానీ అరగుండు చేశారని బాధపడింది. అద్దంలో తన ముఖం చూసుకుని కెరీర్ అయిపోయిందనుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. డాక్టర్లు 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోమంటే అశు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక 2 నెలలకే సెట్స్లో అడుగుపెట్టింది. విగ్స్తో తన అరగుండును కవర్ చేసుకుని కెమెరా ముందుకు వచ్చింది. వర్క్లో బిజీ అవ్వడం వల్లే తను కోలుకున్నానంది. బిగ్ బాస్ సినిమా డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయింది అశు. అచ్చుగుద్దినట్లు సమంతలా ఉండడంతో తనకు బాగా క్రేజ్ వచ్చింది. అదే సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. అలా ఈ వర్మ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ 3వ సీజన్లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. నెల రోజులకే షో నుంచి ఎలిమినేట్ అయింది. తర్వాత ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లోనూ పాల్గొంది. చల్ మోహన్ రంగా, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, అలాగే ఏ మాస్టర్ పీస్ చిత్రాల్లోనూ నటించింది.